అందరికీ నమస్కారం. ఈరోజు విద్యాశాఖ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన టైం లైన్స్, అట్లాగే అడ్మిషన్ ప్రాసెస్లో తలెత్తినటువంటి కొన్ని అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. మరి కోర్టు వారు ఆ యొక్క అంశాల మీద కొన్ని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ కావాలి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అట్లాగే ఈ ఎగ్జామినేషన్ ఫీజు మీద మరి ఏ విధమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది, ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వివరణ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అనేక సంస్కరణలు, ముఖ్యంగా ప్రాథమిక విద్య నుంచి మరి ఉన్నత విద్య, అట్లాగే జూనియర్ కాలేజ్ మరియు ఉన్నత విద్యలో మరి అమల్లోకి వచ్చినటువంటి అనేక అంశాలు మనం చూస్తున్నాం. ఈ యొక్క సిలబస్ ఫ్రేమింగ్ కానివ్వండి, తర్వాత ఈ నాణ్యత ప్రమాణాలు పెంచే విషయంలో న్యూ బుక్స్ని ప్రింట్ చేయడం కానివ్వండి, ఈ యొక్క కోవిడ్-19 పాండమిక్ పరిస్థితుల్లో క్లాస్ వర్క్ను ఏ విధంగా నిర్వహించాలి, స్కూళ్ళు మరి ఏ విధంగా ప్రారంభించాలి అనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు మరి తల్లిదండ్రులకు మరి రాష్ట్ర ప్రజానికానికి తెలియజెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రానిక్ మీడియా అట్లాగే ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తూ వచ్చాం. ఈరోజు ఈ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ప్రధానంగా పారదర్శకత ఉండాలి అడ్మిషన్ ప్రాసెస్లో. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానివ్వండి, ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు కానివ్వండి, ప్రభుత్వ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ కానివ్వండి, ఇతర మేనేజ్మెంట్స్తో సంబంధించినటువంటి కాలేజీలు అన్నిట్లో ఒక యూనిఫామిటీ మెయింటైన్ చేయాలి, పారదర్శకంగా అడ్మిషన్స్ జరగాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరి ఫాలో చేయాలి. ఆ ఫీజ్ స్ట్రక్చర్ కానివ్వండి, వారు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా, అసమానతలు లేకుండా, వివక్ష లేకుండా పూర్తిగా పారదర్శకంగా మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అడ్మిషన్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఆన్లైన్ అడ్మిషన్స్. ఈ ఆన్లైన్ అడ్మిషన్స్కు సంబంధించి అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేసుకోవడం, మరి వారికి సంబంధించినటువంటి ఆ యొక్క పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ డొమైన్లో పెట్టడం, చక్కటి సాఫ్ట్వేర్ను ఒకటి డిజైన్ చేసి విద్యార్థులకు సులభతరంగా వాళ్ళు ఎంచుకునే కాలేజీల్లో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏ విధంగా అధ్యాపకుల సంఖ్య ఉంది, ఏ విధంగా కాలేజెస్ పెర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి, వీటన్నిటినీ మరి డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పెట్టి విద్యార్థులకు సులభతరంగా ఆ ఫీజులు కూడా కట్టే విధంగా అన్ని ఆన్లైన్లో చేస్తూ ఆ యొక్క ఆన్లైన్ అడ్మిషన్కు శ్రీకారం చుట్టాం. సుమారు 50% అడ్మిషన్స్ అయిన తర్వాత కొన్ని కార్పొరేట్ కళాశాలలు వాళ్ళకి నచ్చలేదు. వారి ప్రోద్బలంతో మరి ఇతర ప్రతిపక్షాలు వాళ్లకు ఒత్తాసపరికి వీటి మీద కోర్టులో కేసులు వేయించడం, ఏదో విధంగా ఈ ప్రైవేట్ కాలేజీలకు కొమ్ము కాస్తూ ఈ కార్పొరేటైజేషన్ అట్లాగే కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కు వాళ్ళు ముందు నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నేపథ్యంలో తిరిగి వారి యొక్క
బుద్ధిని వారి యొక్క ఆలోచనను మళ్ళా బయటపరుస్తూ వీటి మీద కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్ళాం. ఈ యొక్క ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఈ సంవత్సరానికి మరి నిలుపుదల చేయాలని చెప్పి కోర్టు వారు ఆదేశాలు ఇచ్చినా కూడా వచ్చే సంవత్సరం నుంచి వీటిని అమలు చేయొచ్చు అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో దాన్ని మరి మేము ప్రామాణికంగా తీసుకొని ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్కు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం యథావిధిగా ఈ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆఫ్లైన్ అడ్మిషన్స్కు మరి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కోర్టు వారి ఆదేశాలను అనుసరించి ఈ యొక్క షెడ్యూల్ కూడా ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ ఇంటర్మీడియట్ ఆఫ్లైన్ అడ్మిషన్స్కు అప్లికేషన్స్ సేల్ ఆఫ్ అప్లికేషన్స్ 7వ తారీఖు నుంచి ప్రారంభించుకోవడం జరిగిందంటే నిన్నటి నుంచి లాస్ట్ డేట్ 17వ తారీఖు వరకు ఉంటుంది, అంటే సుమారు 10 రోజుల పాటు. అట్లాగే కంప్లీట్ అడ్మిషన్స్ 17వ తారీఖున పూర్తి చేయాల్సి ఉంటుంది. 18 జనవరి అంటే పండగ అయిన తర్వాత 18వ తారీఖు నుంచి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్ నుంచి అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి మేము అధికారికంగా ఈరోజు విద్యాశాఖ నుంచి సూచనలు ఇస్తున్నాం. మరి ఆన్లైన్ పేరట ప్రైవేటు యాజమాన్యాలు కళాశాలలు నిర్వహిస్తున్నటువంటి విషయాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. అనుమతి లేకుండా ఆ విధంగా మరి కళాశాలలు నిర్వహించడం చట్టవిరుద్ధ నేరం. ఈ రాష్ట్రంలో ఏ యాజమాన్యమైనా కూడా జూనియర్ కాలేజ్ విద్యను బోధించవలసి వస్తే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు లేకపోతే ప్రభుత్వం చేపట్టినటువంటి మరి కార్యక్రమాలు మరి ఇంతవరకే మరి పొందుపరిచినటువంటి చట్టాలకు లోబడి వాళ్ళు ఈ యొక్క కళాశాలను నిర్వహించవలసి ఉంటుంది. రాజ్యాంగేతర శక్తులుగా వారు ఎదిగి చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని మరి ఫీజుల కోసం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ మేము 6 నెలల నుంచి క్లాసులు నిర్వహిస్తున్నాం, 7 నెలల నుంచి క్లాసులు నిర్వహిస్తున్నాం, ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తానం, అది ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి మాత్రం కరెక్ట్ కాదు. వారు ఏదైనా కోచింగ్ క్లాసులకు ట్రైనింగ్ క్లాసులకు సంబంధించి ట్రైనింగ్ నిర్వహించుకుంటే అది వేరే సంగతి. కానీ అధికారికంగా 18 జనవరి 2021 నుంచి రాష్ట్రంలో జూనియర్ కాలేజెస్లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మరి అక్కడ కూడా క్లాస్ వర్క్ నిర్వహించే సమయంలో కోవిడ్-19 సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఈ యొక్క కరోనా మహమ్మారి వైరస్ను నియంత్రించే భాగంలో ఏ విధంగా అయితే స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రతి స్కూల్కు ఒక ఎస్ఓపి తయారు చేసి దానికి అనుగుణంగా ఆ భౌతిక దూరం కానివ్వండి, మాస్కింగ్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి పాటించాలని చెప్పడం జరిగిందో అదేవిధంగా జూనియర్ కాలేజీలో కూడా ఈ యొక్క కోవిడ్-19 ప్రోటోకాల్స్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి లోబడి మరి క్లాస్ వర్క్ నిర్వహించవలసి ఉంటుందని చెప్పి కూడా అన్ని యాజమాన్యాల మరి వారికి తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక అడ్మిషన్ ప్రక్రియ లేట్ అయిన మాట వాస్తవమే. అనేక కారణాలు కావచ్చు, దానికి కోవిడ్-19 కావచ్చు, తర్వాత ఈ యొక్క కోర్టు కేసులు కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క క్లాస్ వర్క్ ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాక్టికల్స్కు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. ప్రాక్టికల్స్ కూడా ఈ విద్యా సంవత్సరం లేవని, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా మరి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందని చెప్పి ఊహాగానాలతోటి కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటిది ఏది మేము అంటే విద్యాశాఖ మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏది అలాంటివి ఇవ్వలేదు. దానికి సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. యథావిధిగా ఈ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మునుపటి సంవత్సరం మాదిరిగానే నిర్వహించుకోవడం జరుగుతుంది. సిలబస్కి సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి చెప్పడం జరుగుతుంది. కొన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కూడా ఆల్మోస్ట్ 30% మేరకు సిలబస్ను మరి తగ్గించడం జరిగింది. దానికి సంబంధించి చాప్టర్ వైజ్గా
సబ్జెక్ట్ వైజ్గా ఎంత సిలబస్ ఉంటుందనే దాని మీద కూడా ఇప్పటికే స్పష్టత ఇవ్వడం జరిగింది. దానికి లోబడే పరీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా సంబంధించినటువంటి సిలబస్ను కూడా మరి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక ఎగ్జామినేషన్స్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా వాటి మీద కూడా త్వరలోనే షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విద్యా సంవత్సరం మే వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏప్రిల్ మే, ఎందుకంటే సిబిఎస్ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క షెడ్యూల్కు లోబడి మరి మన షెడ్యూల్ కూడా ఇంచుమించుగా దాదాపుగా అదే మాదిరిగా ఉండే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటి జేఈలు కానివ్వండి, ఐఐటి మెయిన్స్ కానివ్వండి, నీట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, వాటికి ఆటంకం కలగకుండా ఈ ఫైనల్ ఎగ్జామినేషన్స్ మరి నిర్వహించుకోవాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క షెడ్యూల్ గురించి కూడా మరి ఇంటర్మీడియట్ బోర్డులో కసరత్తు జరుగుతూ ఉంది. త్వరలోనే షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కోవిడ్-19 ఈ వైరస్ నేపథ్యంలో ముఖ్యంగా ఆర్థికంగా పూర్తిగా ప్రజానికం అంతా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా తగ్గినా కూడా ఎప్పటిలాగే ఎగ్జామినేషన్ ఫీజును ప్రతి సంవత్సరం 30% పెంచే అవకాశం ఉన్నా కూడా ఈ సంవత్సరం ఈ ఎగ్జామినేషన్ ఫీజును 30% పెంచకుండా యథాతథంగా పోయిన సంవత్సరం ఫీజు ఏది ఉందో అదే ఫీజును, అంటే ఫస్ట్ ఇయర్కి ఏమో 500 రూపాయలు, సెకండ్ ఇయర్ ఏమో 680 రూపాయలను ఉంచడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నార్మల్గా అయితే ఇది 650 రూపాయలు కావాలి, 500ది 650 రూపాయలు కావాలి, పెంచట్లేదు. 650 కాకుండా యథాతథంగా 500 రూపాయలు. అట్లాగే ఇది 680, మరి ఇది కూడా ఒక దీన్ని 800 రూపాయల వరకు 890 అవుతుంది. కానీ 890 కాకుండా 680 రూపాయలు మాత్రమే దాన్ని ఉంచడం జరిగింది. గత సంవత్సరం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని మన బోర్డుకు ఆదాయానికి మరి కొంచెం తగ్గినా కూడా గణనీయంగా లోటు పడినా గండిపడినా కూడా ఈ యొక్క కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ఈ ఎగ్జామినేషన్ ఫీజును పెంచకూడదని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో ప్రతి యాజమాన్యానికి కూడా ఇప్పటికే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ వెరిఫికేషన్ తర్వాత అడ్మిషన్ ప్రాసెస్లో వెరిఫికేషన్ తర్వాత తిరిగి విద్యార్థులకు ఇవ్వవలసి ఉంది, వారికి వెనక్కి ఇచ్చేయాలి. ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా యాజమాన్యం వారు హోల్డ్ చేయడానికి లేదు. ఒకవేళ అలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైనా హోల్డ్ చేస్తే అది చట్టరీత్యా నేరం, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిఓ లెటర్ కూడా రాయడం జరిగింది. తదనుగుణంగా డీజీపీ గారు కూడా మరి జిల్లా స్థాయిలో అట్లాగే మండల స్థాయిలోని పోలీస్ అధికారులు కూడా వారు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను మేనేజ్మెంట్స్ అందరినీ ఒకసారి దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషను ఏప్రిల్ మే మాసంలో 2021లో నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ టైం టేబుల్ దాన్ని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఏవైనా డౌట్లున్నా, ఏవైనా కంప్లైంట్లున్నా, మరి దానికి సంబంధించినటువంటి ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా కూడా ఒక వాట్సాప్ నంబరు అట్లాగే మెయిల్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాట్సాప్ నంబర్ 9391282578 9391282578. అట్లాగే ఈమెయిల్ ఐడి కూడా ఏమైనా ఉన్నా కూడా ఒక యాజమాన్యం మీద ఏదైనా కంప్లైంట్లు ఇవ్వాలన్నా, లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులున్నా, ఏదైనా విషయాల మీద క్లారిటీ కావాలనుకున్నా కూడా అవర్ బిఐఏపి
అవర్ BIEP అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. అవర్ OURBIEAP@gmail.com. ఈ 2 మెయిల్ ఐడీలు వాట్సాప్ నంబర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలోనే ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ యొక్క ట్యూషన్ ఫీజు గురించి కాలేజీలు ఏ విధంగా ట్యూషన్ ఫీజులు ఈ సంవత్సరం వసూలు చేయాలి, ఎంత మేరకు వసూలు చేయాలి దాని మీద GOMS నెంబర్ 57 డేటెడ్ 30/10/2020 అక్టోబర్ 30, 2020న ఒక జీవో నంబర్ 57 ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారం వారు కలెక్ట్ చేసినటువంటి ఫీజు ఏవైతే ఉందో గత సంవత్సరం కలెక్ట్ చేసినటువంటి ఫీజులో 30% ఫీజు తగ్గించి కేవలం 70% ట్యూషన్ ఫీజే మాత్రమే పేరెంట్స్ నుంచి, అంటే 2019-20 సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులో 30% తగ్గించి రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం 70% మాత్రమే ఫీజు కలెక్ట్ చేయాలని చెప్పి మరి జీవోను విడుదల చేయడం జరిగింది. ఏ మేనేజ్మెంట్ ఆఫ్ ది జూనియర్ కాలేజ్ ఏదైనా కూడా దీనికి భిన్నంగా ఎక్సెస్ ఫీ ఏదైనా వసూలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు కానివ్వండి, సంబంధిత విద్యార్థులు కానివ్వండి, ఈ నంబర్కు వాట్సాప్ నంబర్కు మెయిల్కి ఇస్తే ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఇస్తే మాత్రం వారి మీద చర్యలు తీసుకోవడానికి ఏం వెనుకాడేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే మరి ఒక కాలేజీ సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేయడం జరిగింది. మరి మేము కూడా చెప్తా ఉన్నాం, ఇంకా ఇప్పటికి కూడా ఈ సర్ప్రైజ్ విజిట్స్ కంటిన్యూ అవుతాయి. ఈ మధ్యనే 5వ తారీఖున ఈ సంవత్సరం కొత్త సంవత్సరం 2021న మరి సంవత్సరంలో 5వ తారీఖున మరి ఇలాంటి కంప్లైంట్లు వస్తే ఈ COVID-19 ఫాలో కాకుండా ఈ స్కూల్స్ మరి ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నాయి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన సమాచారాన్ని సేకరించి ఆ యొక్క కాలేజ్ మీద నారాయణ జూనియర్ కాలేజ్ గొల్లపూడి విజయవాడ ఈ కాలేజీ మీద అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్స్ ఒక ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో అనేకమైన మరి నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరి వాళ్ళు COVID-19 ప్రోటోకాల్స్ ఫాలో కావట్లేదు, అన్ఆథరైజ్డ్ హాస్టల్స్ నడుస్తూ ఉన్నాయి, తర్వాత ఎక్సెస్ ఫీజు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇది పేపర్లో వచ్చినటువంటి కథనం. దీన్ని ఆధారంగా తీసుకొని తనిఖీలు నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఇక రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. రిపోర్ట్ వచ్చిన వెంటనే ఈ స్టేట్మెంట్స్ ఏవైతే రికార్డ్ చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రూల్స్ రెగ్యులేషన్స్, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అవకతవకల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఆన్ రికార్డ్ అనౌన్స్ చేస్తూ త్వరలోనే ఆ యొక్క యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా మీ ముందు పెడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తుంటూ అందరికీ తెలియజేసేది ఎందుకంటే ఈ సర్ప్రైజ్ విజిట్స్ మాత్రం ఖచ్చితంగా చేపడతాం. అడ్మిషన్స్ ఈరోజు ఆన్లైన్లో జరగకపోయి ఉండొచ్చు, ఆఫ్లైన్లో జరుగుతుండొచ్చు. అంత మాత్రాన రూల్స్కు భిన్నంగా అడ్మిషన్ చేయొచ్చు, రూల్స్కు భిన్నంగా రిజర్వేషన్ ఫాలో కాకుండా రూల్స్కు భిన్నంగా ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్ చేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఎక్కడైనా కూడా ఆఫ్లైన్ అడ్మిషన్స్లో ఎవరైనా కూడా ఈ యొక్క అవకతవకలకు పాల్పడినా మరి రూల్స్కు వ్యతిరేకంగా అడ్మిషన్ చేసినా కూడా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం, ఇంక్లూడింగ్ డీఅఫిలియేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ దేర్ మరి అఫిలియేషన్ అండ్ క్లోజింగ్ డౌన్ ఆఫ్ ది కాలేజెస్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా నేను తెలియజేస్తాను. రఫ్లీ అరౌండ్ 160. యాక్చువల్గా అటెండెన్స్ జనరల్గా ఎక్కడైనా కూడా 75% అటెండెన్స్ ఉండాల్సిందే. నార్మల్గా ఏ హై స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా కూడా నార్మల్ వర్కింగ్ డేస్ 222 days.
ఆర్ 210 days, 222 నుంచి 210 రోజులు వర్కింగ్ డేస్ ఉండాలి. 160 రోజులు వర్కింగ్ డేస్ ఉంది. ఇప్పుడు అమ్మఒడి మరి ఇస్తున్న నేపథ్యంలో బళ్ళకి రావాలి కదా. కాబట్టి 160 రోజుల్లో దానికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా గణనీయంగా కుదించడం జరిగింది, 30% కుదించడం జరిగింది. సో దానికనుక సరిపోతుంది. ఈ సంవత్సరం చాలా చాలా రాష్ట్రాల్లో జీరో అకాడమిక్ ఇయర్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అప్పర్ ప్రైమరీ నుంచి 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూళ్ళు రీఓపెన్ చేసినటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో కేవలం 2 కనబడుతున్నాయి, ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 అస్సాం. మనకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మార్చి ఫస్ట్ వీక్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పిన ప్రకారం ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతాయి. వాట్ అబౌట్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయో ఉండవు? సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా ఈ షెడ్యూల్ను మరి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి మరి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం సమయాన్ని బట్టి. మరి ఇప్పుడే చెప్పలేము నేను, అందుకే షెడ్యూల్ కూడా చెప్పాను మీకు. షెడ్యూల్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కానివ్వండి. తర్వాత మీరు చెప్పిన హాస్టల్స్ అనేవి అసలు దానికి యాక్ట్ ఉందా? అసలు హాస్టల్స్ ఉండకూడదని ఒక యాక్ట్ ఉందా? మేము ఒకటే చెప్తాము, కొన్ని చట్టాల్లో ఎడ్యుకేషన్ యాక్ట్ మీరు ఒకసారి చూసినట్టయితే ఎడ్యుకేషన్ యాక్ట్లో కాలేజ్ ప్రెమిసెస్లో కమర్షియల్ యాక్టివిటీస్, కాలేజ్ ప్రెమిసెస్లో బుక్ స్టోర్స్, కాలేజ్కి అటాచ్డ్గా ఏదైనా జూనియర్ కాలేజ్ ఉంటే పర్మిషన్ తీసుకోవాలని ఈ మధ్య మేము ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టు చట్టాలను ఎతికినా ఎంత రూమ్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది లేదు, బట్ కాలేజ్ ప్రెమిసెస్లో ఏమేమి ఉండాలి అనే దాని మీద మాత్రం స్పష్టత ఉంది. కాబట్టి దాని మీద కూడా మేము ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నాం. కాలేజీలకు మాత్రమే హాస్టల్ గురించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మాత్రమే పవర్స్ ఉన్నాయి, బోర్డులకు అసలు లేవు హాస్టల్స్ మీద. బోర్డుకి లేవు అసలు. చట్టంలో ఉన్న దాంట్లో ఏదైనా ఒక స్పష్టత లేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకుంటాం, అంత మాత్రాన పెయిడ్ వాళ్ళు వీళ్ళు ఇది పేయింగ్ కాలేజ్ హాస్టల్ కాదు, ఇది పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ అని చెప్పి వాళ్ళు పీజీ అకామిడేషన్ అని చెప్తూ తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది హాస్టలే. కాబట్టి హాస్టల్ లేనప్పుడు లేవని అర్థం, పెట్టకూడదు అన్నాం. మరి పెట్టినామంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు ఏమంటున్నారు, ఇది హాస్టల్ కదండి, ఇది పేయింగ్ గెస్ట్ అండి, పీజీ అకామిడేషన్ అండి, వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. పిల్లలందరూ ఒక దగ్గర ఉన్నారు, ఒకే కాలేజ్ ప్రెమిసెస్లో ఉన్నారు. కాబట్టి కాలేజ్ ప్రెమిసెస్ కూడా బయట ఎక్కడైనా ఉంటే మాకు సంబంధం లేదు, కానీ కాలేజ్ ప్రెమిసెస్లో మొత్తం కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు అనేది చట్టంలో ఉంది. దాని మీద మీరు అన్నట్టు స్పష్టమైన గైడ్లైన్ త్వరలో తీసుకొస్తున్నాం. ఎప్పటి నుంచో కరెక్ట్. గత ప్రభుత్వాలు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ యొక్క హాస్టల్స్ నిర్వహణ, హాస్టల్స్లో ఎంతమంది ఉండాలి, పర్మిషన్ తీసుకోవాలని చెప్పి జూనియర్ కాలేజీకి లేదు, కానీ డిగ్రీ కాలేజీకి ఉంది, ప్రొఫెషనల్ కాలేజెస్కి ఉంది. కాలేజీని అటాచ్డ్ హాస్టల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కాలేజీని అటాచ్డ్ హాస్టల్లో వాళ్లకు ఫీ రియంబర్స్మెంట్లో భాగంగా ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో వసతి దీవెన కూడా వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ దేర్ ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. 100% వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. వెరీ సూన్ వీల్ గివ్ దట్ గైడ్ లైన్స్. అఫీషియల్గా మేము ఆల్రెడీ నవంబర్ 2వ తారీఖు నుంచి దశల వారీగా ఈ హై స్కూల్ అడ్మిషన్స్ ప్రారంభించాము. బహుశా మీరు నవంబర్ 2 ఒకటి చేశాము, నవంబర్ 2 నుంచి నవంబర్ 14 నుంచి నవంబర్ 24, తర్వాత ఇప్పుడు డిసెంబర్ 14, ఇక 7th క్లాస్ వరకు స్టార్ట్ అయింది. 6th క్లాస్ మిగిలింది, 1 to 6 ఉంది. అది బహుశా 6th క్లాసు సంక్రాంతి తర్వాత జనవరి 18 ఉంటుంది. ఇక ప్రైమరీ స్కూలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు అమ్మఒడి కార్యక్రమంలో దాని గురించి అనౌన్స్ చేస్తారు. త్వరలోనే మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనీసం 160 రోజుల వర్కింగ్ ఉండేటట్టుగా రాష్ట్రంలో రెగ్యులర్ క్లాస్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా త్వరలోనే కమెన్స్మెంట్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. నేను ఒక కమిటీని వేసి వాటిని తనిఖీ చేసి ఒక నివేదిక తెప్పిస్తాను, కానీ ఫీజులు మాత్రం స్ట్రక్చర్ మళ్ళీ పాత విధంగానే మీరు వసూలు చేస్తున్నారు. మరి నివేదికల విధంగా ఎందుకు వసూలు చేయట్లేదు? నివేదికలు ఏవైతే తెప్పించడం జరిగిందో ఆ గత నివేదికలకు మధ్యన వ్యత్యాసం కేవలం 6 months ఉండింది. మొన్నటి వరకు చేసాము, తర్వాత పిలిచి నివేదికలు ఏదైనా రివైజ్ చేయాలని చెప్పి చూసాం. బట్ COVID-19 ఉన్న ప్రివైలింగ్ మరి నేపథ్యంలో మరి ఎక్స్పెండిచర్స్ కూడా గణనీయంగా మేనేజ్మెంట్ ఫర్ మరి వాళ్ళు పెట్టలేని పరిస్థితుల్లో కమిషన్ అని ఒకటి ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. వాళ్ళు
అడ్వైజరీ నేచర్. వాళ్ళు ఇవ్వాల్సిన దాని మీద మేము ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాని మీద మేము పెద్దగా కసరత్తు చేయం. ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉండకుండా ఒక ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేసింది అందుకే ఒక చట్టం ద్వారా. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఆ ఫీజులు అలాగే వాళ్ళు రికమెండ్ చేశారు, అది అమలు చేయడం జరిగింది. అదొకటి కాదు, ఫార్మసీకి అలాగే ఉంది, తర్వాత ఇతర డిగ్రీ కోర్సులు కూడా అలాగే చేయడం జరిగింది. హాస్టల్స్ అనే అక్కడ ప్రిన్సెస్లో ఉండకూడదు కదా, గర్ల్స్ పక్కన ఉంటే కనుక వాళ్ళకి సేఫ్టీ రావడం పోనీ ఏదైనా కూడా హాస్టల్ ఎక్కడున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఒక యంత్రాంగం ఉండాలి. ఒక వాచ్మెన్ ఉండాలి, వాచ్ అండ్ వార్డ్ ఆఫీసర్ ఉండాలి, తర్వాత హాస్టల్ వార్డెన్ ఉండాలి, ఒక టీచర్ ఫ్యాకల్టీ ఉండాలి. దానికి అవన్నీ గైడ్లైన్స్ క్లియర్గా మేము యూనివర్సిటీలో ఉంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్సే వాళ్ళు చీఫ్ వార్డెన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి వాచ్మెన్లు ఉంటారు, వారికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి, దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి పెట్టుకుంటూ చేయాలి. కానీ ఈ అపార్ట్మెంట్ తీసుకొని ఒక్కొక్క రూమ్లో 15 మందిని 20 మందిని వేసుకొని భోజనాలు ఎప్పుడు ఇచ్చారో, క్లాస్ వర్క్ ఎప్పుడు నడుస్తుందో, అది ఎలా ఉందో దానికి మినిమం స్టాండర్డ్స్ లేకుండా ఒత్తిడికి గురి చేసి విద్యార్థుల్ని మరి అక్కడ పెడుతున్న పరిస్థితి గమనించడం జరిగింది. వాటి మీద కూడా మేము ఖచ్చితంగా గైడ్లైన్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇక అమ్మఒడి చాలా ఇది ఆల్ అబౌట్ ఇంటర్మీడియట్లో గందరగోళం. ఆన్లైన్ అడ్మిషన్సా, ఆఫ్లైన్ అడ్మిషన్సా, ఏం సంగతి అన్నారు కాబట్టి క్లారిటీ ఇద్దామని. బోర్డులో అప్లికేషన్ ఇస్తారు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళేమో హాస్టల్ ఫెసిలిటీకి పర్మిషన్ ఇస్తారు. అసలు దానికి సంబంధం లేదు. అంటే ఇంటర్మీడియట్లో ఒకటి రెండంచెల వ్యవస్థ, ఒకటి బోర్డు, ఒకటి కమిషనర్. దానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కింద సేమ్ ఆఫీసరే సెక్రటరీ. అది ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించినట్టు బోర్డు ఫర్ బోత్. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి కమిషనర్, స్పెషల్ కమిషనర్ ఉన్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో మరి నేను మంత్రిగా, నేను చైర్మన్ దానికి బోర్డు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇంతవరకు గతంలో ఎప్పుడు బోర్డు మీటింగ్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. మనం పెట్టామా? త్వరలో మేము ఆ బోర్డును కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బోర్డు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇండిపెండెంట్గా బోర్డు కూడా నిర్ణయాలు తీసుకొని కొన్ని సంస్కరణలు, ముఖ్యంగా టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ కానివ్వండి, ఈ యొక్క హాస్టల్స్ మీద కానివ్వండి, ఈ యొక్క క్లాస్ వర్క్, బేసికలీ ఇంకా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మోస్ట్ ఇంపార్టెంట్. కోర్టు వారు జీవో నంబర్ 23 మీద స్టే ఇస్తూ వచ్చే సంవత్సరం నుంచి జీవో నంబర్ 23 అమలు చేసుకోండి. ఇప్పుడు మాత్రం 88 మంది విద్యార్థులు క్లాస్కి ఉండేటట్టు మరి పర్మిషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అడ్మిషన్స్, ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ యొక్క జీవో నంబర్ 23ని మరి పరిగణలో తీసుకోకుండా 88 అడ్మిషన్ చేసుకుంటున్నట్లు మరి భావించాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ 40 స్టూడెంట్స్ పర్ క్లాస్ దాన్ని ఫాలో అవుతామని చెప్పి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. అది రీఆర్గనైజేషన్లో 10th షెడ్యూల్ కింద ఉంది. సో తెలుగు అకాడమీని మనం ఏర్పాటు చేసుకున్నాం. తెలుగు సంస్కృత్ అకాడమీ అని చెప్పి దానికి చైర్పర్సన్గా మరి శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. దానికి ఒక డైరెక్టర్ ఉంది, త్వరలోనే ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే బోర్డు కూడా మరి దానికి కన్స్టిట్యూట్ చేస్తున్నాం. అక్కడి నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా అది చేపట్టవలసినటువంటి అనేక కార్యక్రమాల బోర్డు, టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ కానివ్వండి, కొన్ని మరి ఇవన్నీ ఉన్నాయి చూడండి, కోర్సెస్గా కండక్ట్ చేయడం కానివ్వండి, వాటి మీద ఇంకా స్పష్టత రాలేదు. తెలుగు అకాడమీ కింద ఇక్కడ మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, శ్రీశైలంలో ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళ జీతభత్యాలు మనమే ఇస్తున్నాం, కానీ పనులు మాత్రం వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వారి అధీనంలో ఉన్నాయి. దాని మీద ఇరు రాష్ట్రాల మరి ముఖ్యమంత్రులు మరి అధికారులు కూడా కూర్చొని దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అదొకటే కాదు, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా యాప్షీ, హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ కానివ్వండి, మరి స్టేట్ లైబ్రరీస్ కానివ్వండి, స్టేట్ ఆర్చీవ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా అపరిష్కృతంగా అట్లాగే ఉన్నాయి. త్వరలో వాడికి మరి ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి భావిద్దాం. ఓకేనా అన్న? ఇంకా అమ్మఒడి జగనన్న అమ్మఒడి 2వ విడత కార్యక్రమం 11వ తారీఖున నెల్లూరు నుంచి ప్రారంభించడానికి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఆ మీటా నొక్కి, కంప్యూటర్ మీటా నొక్కి, ఆ యొక్క ఆర్థిక సహాయం ఏదైతే ఉందో తల్లులకు నేరుగా వారి అకౌంట్లో జమ చేసే విధంగా ఆ కార్యక్రమానికి అన్ని సన్నాహాలు పూర్తి కావస్తున్నాయి.
అందులో ప్రధానంగా తల్లుల సంఖ్య ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది కొత్తగా అర్హత సాధిస్తున్నారు, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అనే అంశాల మీద కూడా ఇప్పటికే అనేక పర్యాయాలు ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ యొక్క యూనిక్ మదర్స్ను గుర్తించే విషయంలో ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఫాలో అవుతున్నాం, ఏ విధంగా ఈ సంవత్సరం ఆ యొక్క పరిధిలోకి, ఆ యొక్క జగనన్న అమ్మఒడి పథకం పరిధిలోకి వచ్చే వాళ్ళ తల్లుల వివరాలు ఎట్లా అనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా సమాచారం అంతా పారదర్శకంగా గ్రామ సచివాలయాల్లో అట్లాగే స్కూళ్ళల్లో కూడా 20వ తారీఖు నుంచి డిస్ప్లే చేయడం జరిగింది. 20 నుంచి 5వ తారీఖు వరకు ఆ యొక్క సమాచారాన్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి 2 రోజుల పొడిగింపు వలన అంటే 9వ తారీఖు అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండింది. ఆ రోజు సెకండ్ సాటర్డే సండే అంటే బ్యాంకులు వర్కింగ్ జరగవు కాబట్టి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా కూడా తల్లులు దాన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు లేని కారణంగా దీన్ని పోస్ట్పోన్ చేసుకున్న నేపథ్యంలో 11వ తారీఖున ఈ కార్యక్రమంను నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డేటా ఏదైతే మదర్స్ డేటా వెరిఫికేషన్, వ్యాలిడేషన్ చూసుకోవడం, వీటికి సంబంధించిన డేట్ను కూడా 2 రోజులు పొడిగించుకోవడం జరిగింది. అది 7th అంటే నిన్నటికి కడపటి మరి డేట్గా భావించవలసి ఉంటుంది. సో నిన్నటికి డేట్ మొత్తం ఎవరైతే అదనంగా మా పేర్లు లేవని చెప్పారో వాళ్ళవన్నీ మళ్ళా రీవాలిడేషన్ చేసుకునే అవకాశం, ముఖ్యంగా కొత్తగా పేర్లు ఎవరైనా మరి నమోదు చేసుకోవాల్సి వస్తే దానికి ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఓపి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని వెరిఫై చేసి మరి యాడ్ చేయడం జరిగింది. చాలా వరకు చాలా చోట్ల చాలా పేపర్లు మరి దాని మీద ఇష్టానుసారంగా రాస్తూ ఉన్నారు. పారిశుభ్ర కార్మికులు లేరు, వారిని తీసేశారని చెప్పి, తర్వాత ఈ యొక్క అర్హులైన వాళ్ళ పేర్లు కూడా చాలా వరకు అందులో కనపట్లేదు. గత సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేరు. ఆ యొక్క 7 స్టెప్ వ్యాలిడేషన్ సరిగా లేదు. అనేకమైనవి. ఒకటే మేము చెప్తున్నాం, ఈ సంవత్సరం వచ్చే ఫిగర్ని బట్టి మనమే నిర్ధారించుకోవచ్చు ఇది గత సంవత్సరం కన్నా తగ్గిందా పెరిగిందా చెప్తాం, అన్ని స్పష్టంగా చెప్తాం. జిల్లాల వారీగా ఇస్తాను నేను. గత సంవత్సరం ఎంతమంది తల్లులకు ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరం ఎంతమందికి ఇస్తున్నాం, గత సంవత్సరం ఫిగర్ ఎంత, ఈ సంవత్సరం ఫిగర్ ఎంత. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల్లో తల్లులు తమ బిడ్డల్ని బడికి పంపించాలి, బడి బయట ఉన్నటువంటి పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించాలి, డ్రాప్అవుట్ రేషియోను తగ్గించాలి, ఎన్రోల్మెంట్ పెరగాలి, అట్లాగే బాల కార్మిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు జరపాలి అనే ఉన్నతాశయంతో ఈరోజు ఈ యొక్క జగనన్న అమ్మఒడైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, దానికి అనుగుణంగానే ఈరోజు ఒక దార్శనికతతోటి, ఒక ఆలోచన విధానంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రూపకల్పన చేయడం జరిగింది. ఇది రెండవసారి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మనం రాష్ట్ర మరి ప్రజల్లో ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా దీని మీద ఏమాత్రం అపోహలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి సంఖ్యలో కూడా ఏమాత్రం అపోహలు లేకుండా ప్రతి ఒక్క తల్లి పేరును గ్రామ స్థాయిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. బీసీలకు ఎంత ఇచ్చాం, ఎస్సీలకు ఎంత ఇచ్చాం, ఎస్టీలకు ఎంత ఇచ్చాం, మైనారిటీస్కి ఎంత ఇచ్చాం, ఓసీలకు ఎంత వస్తున్నాం అని చెప్పి కూడా మా దగ్గర పూర్తి సమాచారాన్ని ఏపీసీఎఫ్ఎస్ఎస్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తగా
ఒకసారి తర్వాత ఒకసారి పూర్తిగా వెరిఫికేషన్ చేస్తూ మరి ఈరోజు ఫైనల్ లిస్టు రెడీ చేస్తూ ఉన్నాం. త్వరలో ఆ నంబర్ను కూడా చెప్పడం జరుగుతుంది. మాకు తెలిసినంత వరకు సుమారు 80% పైగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీలు ఈ యొక్క అమ్మఒడి, జగనన్న అమ్మఒడి పథకాన్ని వినియోగించుకోబోతున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, ఆధార్ కార్డులు లింకింగ్ కానివ్వండి, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క 10-15 రోజుల్లో ఏదైతే డిస్ప్లే చేయడం జరిగిందో అక్కడే మేము వాటిని సరిచేయడం జరిగింది. అంటే మిస్ మ్యాచింగ్ ఉన్నా, లేకపోతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా లేకున్నా, విత్ హెల్డ్ లిస్టులో పెట్టిన అన్నిటినీ సమగ్రంగా మళ్ళా వ్యాలిడేట్ చేసి, స్క్రీనింగ్ చేసి, శానిటైజ్ చేసి, ఆ డేటానంతా పూర్తిగా దాన్ని రీవాలిడేట్ చేసి ఈరోజు సిద్ధపరుస్తున్నాం. మరి యూనిక్ మదర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ డేటా దానికి సంబంధించి మరి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని జిల్లాల్లో అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి జిల్లా స్థాయిలో మంత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో ఒక స్కూల్లో, ఎన్నుకున్న స్కూల్లో జగనన్న కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్సు, జాయింట్ కలెక్టర్సు, సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్టు ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఏదో ఒక స్కూల్ నుంచి, కలెక్టర్ గారు ఐడెంటిఫై చేసినటువంటి స్కూల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి లాంచ్ చేయవలసి ఉంటుంది అధికారికంగా. అట్లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఎంఈఓలను కోఆర్డినేట్ చేస్తూ నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఏదో ఒక మండలంలో డిఓ గారు ఐడెంటిఫై చేసి స్థానిక శాసనసభ్యుల్ని, ఎమ్మెల్సీలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేయాలి. ఈ యొక్క కార్యక్రమంలో మరి ఏర్పాట్లు కూడా చేయాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారి మరి సందేశాన్ని పిల్లలకు వినిపించే విధంగా, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి వినిపించే విధంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. లోకల్ మీడియాలో మరి విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కూడా మరి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రధానంగా పేరెంట్స్ కమిటీ వాళ్ళని కూడా మరి ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యొక్క జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి పేరెంట్స్ కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఆర్జేడీలు, డిఈఓలు, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్సు వాళ్ళు కూడా, జిల్లా స్థాయి అధికారులు కూడా ఏదో ఒక స్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి చోట ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే సమయంలో కోవిడ్-19 సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భౌతిక దూరం కానివ్వండి, అట్లాగే శానిటైజేషన్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, తప్పనిసరిగా ధరించి మరి పిల్లలను ఆ విధంగా మరి కూర్చోబెట్టే విధంగా మరి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇప్పటికే స్కూల్ యాన్యువల్ గ్రాంట్స్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పి డిఎస్సి గారు, డైరెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్కి సంబంధించి మరి భారత ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఆ రోజు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా కోవిడ్-19 ప్రోటోకాల్స్ మరి ఫాలో చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక మిగిలిందల్లా ఆ ఎగ్జాక్ట్ ఫిగర్, ఆ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ మరి ఈరోజు ఈవినింగ్ లేకపోతే రేపు ఇప్పుడు దాకా మీ కంపారిటివ్ వచ్చేసాను. డెఫినెట్గా ఆల్మోస్ట్ వచ్చింది. డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. 100% చాలా చాలా ఇంక్రీజ్, మోస్ట్ లక్షల్లో ఉంటుంది ఇంక్రీజ్. 100% ఉంది.
సెలక్షన్ క్రైటీరియా అనేది చాలా స్పష్టంగా ఇదివరకు కన్నా భిన్నంగా ఇదివరకు కన్నా ఇంకా ఎక్కువ రాయితీలు ఇస్తూ ఈరోజు ఎలిజిబిలిటీ క్రైటీరియాను చెప్పడం జరిగింది. ఉదాహరణకు మనం చూసుకోవచ్చు, గత సంవత్సరం కూడా 75% అటెండెన్స్ అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కోవిడ్-19 దృష్ట్యా మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా 75% అటెండెన్స్ ఇన్సిస్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఎవరైనా కూడా బడిలో నమోదై ఉంటే, ఉదాహరణకు బడిలో నమోదు కాకపోయినా అంటే జూనియర్ కాలేజీలో, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ జరగలేదు. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ 6,30,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం వర్తింపజేస్తాం. సో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి జియో నంబర్ 63ని కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క గైడ్ లైన్స్ సతీష్ గారు అడిగినట్టు ఈ ఫ్యామిలీ ఇన్కమ్ మరి రూరల్ ఏరియాలో 10,000 రూపాయలు నెలకు, అర్బన్లో 12,000 రూపాయలు నెలకు, దానికి లోబడి ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. తర్వాత ల్యాండ్ హోల్డింగ్, మరి వెట్ ల్యాండ్ 3 ఎకరాలు అంటే మాగాణి, మెట్ట 10 ఎకరాలు లేకపోతే 2 ఉంటే 10 ఎకరాల లోపల ఉండాలి. కరెంటు బిల్లు పోయినసారి చాలా గందరగోళం పట్టాం. కరెంటు బిల్లు 200 యూనిట్లు ఉండేది పోయినసారి, అది కూడా మంత్లీ బిల్ తీసుకున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా 300 యూనిట్లు 6 నెలల సగటు తీసుకొని దానికి లోబడి ఉన్న వాళ్ళందరికీ ఇది ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చేశాం. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఈ యొక్క పథకానికి మరి అనర్హులు, ఎక్సెప్ట్ శానిటేషన్ వర్కర్స్, పారిశుద్ధ కార్మికులు ఇందు నుంచి మినహాయింపు పొందారు. 4 వీలర్స్ లాస్ట్ టైం కూడా చెప్పాం, ట్యాక్సీలు ఉన్నవారు